75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో, పాకిస్తాన్లో కానీ ఇంకా ఏ దేశాల్లో కానీ మన భారతీయుడు వాళ్ళని వెళ్ళి చంపేయడనో వాళ్ళని ఇబ్బంది పెట్టడనో ఎక్కడ కూడా కనిపించదు. నేను నిజంగా గర్వంగా చెప్పగలను అన్నమాట, ఒక పౌరాలుగా చెప్పగలను. అటువంటిది అది కాక మనల్ని అక్కడ మన వాళ్ళని ఇబ్బంది పెడతారు, ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళు మన వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితి. ఇందాక సోదరుడు చెప్పినట్టు కులం మతం అడిగి చంపే పరిస్థితులు వచ్చినాయంటే కేవలం మతాల మధ్యలో చిచ్చు పెట్టాలి, భారతదేశ అభివృద్ధికి ఆటంకం కలిగించాలని ఏకైక ఉద్దేశంతో చేస్తున్న పనిగా మనందరం కూడా భావించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒకటే, ఇందాకే మా చీఫ్ సెక్రటరీ గారు కానీ మా డీజీపీ గారు కానీ క్లియర్గా చెప్పారు, ఏదైతే యుద్ధ వాతావరణం వచ్చినా ఇక్కడ మాక్ డ్రిల్స్ నిర్వహించడం కానీ, మొన్న 7th మాక్ డ్రిల్స్ నిర్వహించడం కానీ, అదేవిధంగా ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూసుకునే బాధ్యత కానీ గౌరవ గవర్నర్ గారు, అదేవిధంగా గౌరవ సీఎం గారు కూడా ఈరోజు తీసుకోవటం, మనందరం కూడా ఈరోజు జవాన్లకి సపోర్టివ్గా నిల్చోవలసిన బాధ్యత ఉంది. ఆ 26 మంది ఎవరైతే యాత్రికులు చనిపోయారో వాళ్ళకి ఘన నివాళులు అర్పిస్తూ